ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా మాడిపోయిన మసాలా దోశ సిద్ధాంతం విన్నారా? ఏదో ఒక ఆకలేసేదో వాగుతున్నాడు అనుకోకండి. నిజంగానే ఇలాంటి సిద్ధాంతం ఒకటి ఉంది. దాన్నే బర్న్ టోస్ట్ థియరీ అంటారు. చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ థియరీ మనకి ఏం చెప్తుందంటే, ఇప్పుడు మీరు దోశ వేసుకున్నారు, అది మాడిపోయింది, అసలుకే టైం అయిపోయిందంటే ఏంటో నాకు ఇదని చెప్పి కోప్పడి గుల్లగుల్లగా గోల్ చేయకూడదు. ప్రశాంతంగా ఇంకొక ఆనియన్ దోశ వేసుకుని లేట్ గానే మీ పనికి వెళ్ళండి, ఏం పర్లేదు. ఇదే ది బర్న్ టోస్ట్ థియరీ. అంటే ఇప్పుడు అంతకు మించి చెప్పడానికి కూడా ఏం లేదు, నిజంగానే అదే థియరీ. మొన్నే న్యూస్ లో వినుంటారు, అలాస్కా ఎయిర్లైన్స్ వాళ్ళది. వాళ్ళ ప్లేన్ ఒకటి పోతా ఉంటే అది ఆకాశంలో ఉన్నప్పుడే దాని డోర్ టపక్కన ఊడిపోయిందని. నిజంగానే ఏరోప్లేన్ ప్రశాంతంగా పోతూ ఉన్నప్పుడు గాలిలోనే డోర్ టపక్కన ఊడిపోయింది. ఊడగానే డోర్ పక్కనే ఉన్న 2 సీట్లు ఆ ప్రెజర్ వల్ల గాల్లోకి ఎగకుండా పోయాయంట. దీనిలో అద్భుతమైన విషయం ఏంటంటే, ఆ ఫ్లైట్ మొత్తం మీద అందరు ప్యాసింజర్లు వచ్చినా కేవలం ఆ 2 సీట్ల యొక్క ప్యాసింజర్స్ రాలేదంట. అంటే టికెట్ కొన్నా గానీ ఎక్కలేదు. ఆ తర్వాత ఫ్లైట్ ల్యాండ్ అయింది, ఎవరికేం కాలేదు, సేఫ్ గా అంతా అయిపోయింది అనుకోండి. తర్వాత 2 ప్యాసింజర్స్ రాలేదు కదా, ఏమైందమ్మా ఎందుకు రాలేదు అని అడిగితే వాళ్ళిద్దరు బ్రేక్ఫాస్ట్లు చేసుకుంటే అది మాడిపోయిందంట. మళ్ళీ సరిగ్గా చేసుకుని తినే టయానికి బాగా లేట్ అయిపోయి ఆ ఫ్లైట్ మిస్ అయిపోయారంట. ఇలాంటి చాలా ఇన్సిడెంట్ల నుంచి నేను చెప్పిన థియరీ అనేది పుట్టుకొచ్చింది. ఇప్పుడు మరీ నీతులు ఏం చెప్పను గానీ, వీళ్ళు చెప్పేది ఏంటంటే లైఫ్ అనేది ఇంపర్ఫెక్షన్, డిసప్పాయింట్మెంట్, సెట్ బ్యాక్స్, ఫెయిల్యూర్స్ వీటన్నిటితో కలిపేసి బాగా గజ్జిగజ్జిగా ఉంటది. వీటన్నిటి మధ్యలో ఏదైనా చిన్న మంచి విషయం జరిగినా మనకి హ్యాపీగా అనిపిస్తుంది. వాటిని ఎంజాయ్ చేయండి కానీ అక్కడ లేట్ అయింది, ఇక్కడ లేట్ అయింది, అక్కడ ఇది అయిపోయిందని అరవకండి. దేవుడే మన కోసం ఏదో గొప్ప చేయడానికి వీటిని చేశాడు అని ఎక్స్ప్లెయిన్ చేసేదే ఈ థియరీ. దీన్ని అర్థం చేసుకోవాలంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలండి. మీరేమంటారో కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్, బావ్ షుజన్ అంటే అది చైనాలోనే పొడవైన వ్యక్తి అనుకోండి. దాదాపు 8 అడుగులు ఉంటాడు. చైనాలోనే అందరికంటే పొడవైన వ్యక్తి అని ఇతని మీద రికార్డు ఉంది. అయితే ఇప్పుడు ఫ్యాక్ట్ లో పొడవైన వ్యక్తి, పొట్టైన వ్యక్తుల గురించి కాదు, ఎలాగో ఇతని మీద పొడవైన వ్యక్తి అని ఒక రికార్డు ఫ్యాక్ట్ ఉంది. అయితే చైనాలో ఇతనితో ఒక ఇన్సిడెంట్ అయింది. 2006 లో ఒక డాల్ఫిన్ ఉండాలి. ఆ డాల్ఫిన్ కడుపులో సముద్రంలో నుంచి వచ్చిన చాలా వేస్ట్ పదార్థాలు, చెత్త అంతా దాని కడుపులోకి వెళ్ళిపోయింది. దాంతో దాని కడుపు పాడైపోయి కళ్ళు దిగిపోయి నీటిలో పడిపోయి అలా ఒడ్డు దాకా కొట్టుకుంటూ వచ్చేసింది అనుకోండి. అప్పుడు దాని పరిస్థితి అస్సలు బాలేదు. అసలు అలా ఎలా అయిందో అంటే, ప్రపంచం అంతా చెత్తేసి చెత్త కుప్ప చేసేసి ఇప్పుడు ఎలా అయిందా అని అడగకూడదు మనం. డాల్ఫిన్స్ అలా ఒడ్డుకు రాగానే పక్కనే ఉన్న కోస్ట్ గార్డ్స్ వెంటనే వెళ్ళి అదే రెస్క్యూ టీం వాళ్ళు కాపాడి పట్టుకున్నారు. అయితే ఆ చెత్త అంతా గొంతులు ఎగిపోయి కడుపులో దాకా వెళ్ళిపోతుంది. వీళ్ళకేమో ఏం చేయాలో అర్థం కావట్లా. ఇప్పుడు వాటికి ల్యాబ్లు, హాస్పిటల్ అయినా అదంతా తిప్పే అంత టైం కూడా లేదు. వెంటనే వీళ్ళు చైనాలోని పొడవైన వ్యక్తికి ఫోన్ చేశారు. అతనేమో డాక్టరా అంటే అదేం కాదు. చైనాలోనే పొడవైన వ్యక్తి అతను అయి ఉంటే చైనాలోనే పొడవైన చేతులు కూడా అతనికే కదా ఉండేది. అలా చూసుకుంటే అతను చెయ్యి 3 అడుగుల పొడవంత ఉందంట. ఇలా అతన్ని పిలిపించి ఎలాగోలా ఒప్పించి అతని చెయ్యిని ఆ డాల్ఫిన్ కడుపు లోపల దాకా పెట్టించి గొంతులు ఎదుక్కున్నవన్నిటిని తీయించేది. పాపం డాల్ఫిన్ బాగా హర్ట్ అయింది అనుకోండి, కానీ లాస్ట్ కి దానికి తగ్గిపోయింది. అతను అలా తీసేది అంతా గొప్ప వ్యక్తే, బానే ఉంది. కానీ ఈ విధంగా అతను పిలిపించి డాల్ఫిన్ ని కాపాడడం చాలా ఈజీ పని, ఇంకా అటు ఇటు తీసుకెళ్లేదానికంటే అని ఐడియా వచ్చింది చూడండి. ఆ కోస్ట్ గార్డ్ ఎవరో అతనికి దండం పెట్టొచ్చు. ఫ్రెండ్స్, మీకు ఆపరేషన్ క్యాట్ డ్రాప్ తెలుసా? ఆపరేషన్ అంటే అదేదో మిలిటరీ ఆపరేషన్, క్యాట్ అంటే అదేదో కమాండర్ నిక్ నేమ్ అనుకోకండి. అనుకున్నా తప్పు లేదు, ఒక రకంగా అలాంటిది అది. అయితే మీరే డిసైడ్ చేయండి. లండన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు సింగపూర్ నుంచి మంచి నల్లగా ఉండేవి పెద్ద పెద్ద పిల్లుల్ని ఆర్డర్ పెట్టుకున్నది. ఆర్డర్ పెట్టుకుని ప్లేన్ ఎక్కించి సింగపూర్ నుంచి లండన్ కి అలా వస్తూ ఉన్నప్పుడు సడన్ గా వాటిని ఫ్లైట్ లో నుంచి బయటకు తోసేసేది. ఆ పిల్లులన్నింటినీ, అంటే ఊరకనే తోసేయలేదులేండి, పిల్లులన్నిటికీ పారాషూట్లు కట్టి మరీ తోసేసేది. ఇదేం ఎక్స్పెరిమెంట్ లో వాళ్ళకి ఏమో తెక్కొచ్చిందా అంటే అదేం కాదు. యూకే లో వాళ్ళకి సంబంధించిన రిమోట్ ఏరియాస్ లో కొన్ని డిఫరెంట్ ప్లేసెస్ లో ఎలకలు బేభత్సంగా పెరిగిపోయాయంట. వాటి వల్ల లేనిపోని ఇన్ఫెక్షన్లు అన్ని వచ్చేస్తున్నాయంట. అంటే పెరిగాయి పర్లేదు కానీ అడవుల్లో ఉన్నాయి. కానీ అక్కడి నుంచి అవి ఎప్పుడు పడితే అప్పుడు వీకెండ్ వచ్చినప్పుడల్లా సిటీస్ కి వచ్చేస్తున్నాయి. సిటీకి వచ్చి డిస్కోలో ఎంజాయ్ చేసేసి వాటికున్న జబ్బులన్నింటినీ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కంటగడుతున్నాయి. సిటీలో వచ్చి పట్టుకోవచ్చు కానీ రిమోట్ ఏరియాస్ లో ఎక్కువ అయిపోతున్నాయి. అక్కడి నుంచే సిటీలోకి వస్తున్నాయి. ఏదైనా డిఫరెంట్ గా ఆలోచిద్దామని ఆలోచించి నల్ల పిల్లలు ఎలకల్ని ఏటాటంలో తోపున్న విషయం వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు రీసెర్చ్ చేసి కనుక్కున్నారంట. ఎవరు చెప్పాడో మరి. ఆ సింగపూర్ నుంచి స్పెషల్ ఆర్డర్ పెట్టి పారాషూట్లు కట్టి మరీ వదిలేశారు ఆ రిమోటెడ్ ఏరియాస్ లో. కనీసం అక్కడ కిందకి వెళ్ళి డ్రాప్ చేయడం కూడా కాదు. అక్కడికి కింద దిగితే మళ్ళీ ఏలకొచ్చి కొరికిద్దామో అని వ్యాధులు అంటుకుంటాయనే భయంతో పైనుంచే పారాషూట్లు కట్టి వదిలేశారు. మరి ఏమన్నా జరిగిందంట, చాలా కష్టపడ్డావు కదా అంటే నిజంగానే వాళ్ళు అనుకున్నట్టుగానే జరిగింది. ఆ పిల్లలన్నీ ఎలా వెళ్ళిపోయి ఎలకలన్నింటినీ పట్టుకొని చంపి తినేసేయంట. ఫ్రెండ్స్, గత కొన్ని రోజులుగా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ ఏది ఓపెన్ చేసినా ఒకటే గోల, పెళ్లి పెళ్లి పెళ్లి. ఎవడు పెళ్లి అంటే మీ పెళ్లి మా పెళ్లి అయితే గోల ఎవడన్నా ఎందుకు చేస్తాడు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లో? అంబానీ వాళ్ళ పెళ్లి ఎక్కడ చూసినా రచ్చ అంబోలాగా ఉంది. బాలీవుడ్ వాళ్ళు అయితే వాళ్ళు ఇళ్ళకి తాళాలు వేసేసుకుని బట్టలన్నీ మూట కట్టేసుకుని ఫ్యామిలీలు అందరూ వెళ్ళిపోయారు అక్కడికి. ఇంకో 3-4 రోజులు తిరుగురావని చెప్పి పక్కింటి వాళ్ళకి చెప్పి మీద వచ్చేసారు. అదే పెళ్లికి వెళ్తున్నాం అని. అంటే అది నిజానికి మనం చూసుకున్న వాళ్ళ పెళ్లి ఇప్పుడు కాదనుకోండి, మళ్ళీ జులైలో ఎప్పుడో అంట నిజమైన పెళ్లి అయితే. అప్పుడైతే వీళ్ళందరినీ ఎలాగో కానీ ఈ నిజమైన పెళ్లికి కూడా వస్తా అంటే మూది పగల కొడతారు. అయితే ఈ గోల వీడియోలన్నీ ఎలాగో మనకు కనిపిస్తున్నాయి. అయితే వీటితో పాటు మధ్యలో అప్పుడప్పుడు సడన్ గా అంబానీ వాళ్ళ అబ్బాయి వచ్చేసి ఏనుగుల్ని చూపిస్తున్నాడు, రకరకాల జంతువుల్ని ఎక్కడెక్కడికో పోయి తిరిగి చూపిస్తూ ఉన్నాడు. మధ్యలో
సడన్ గా ఈ వీడియో క్లిప్లు కూడా మీకు కనిపిస్తూ ఉండుంటాయి. అది చూడగానే అసలు ఇది ఏంటా అని మీకు డౌట్ రైజ్ అయ్యి ఉండొచ్చు. కానీ ఈ లోపే మళ్ళీ పెళ్లి వీడియో క్లిప్ బాలీవుడ్ లో ఏదో ఒకటి చూపిస్తాడుగా, వెంటనే అది మర్చిపోతున్నాం. అయితే ఈ మధ్యలో ఏనుగు వీడియో క్లిప్లు ఎందుకు వస్తున్నాయో చూద్దాం. ఏంటంటే అంబానీ వాళ్ళ గురించి తెలిసిందే, కంపెనీల మీద కంపెనీలు కట్టుకుంటా పోతున్నారు, ఎవరికి చిన్నది కూడా వదలకుండా. అయితే మరి ఇప్పుడు వాళ్ళ పెళ్లి ఆనందమో ఏమో మరి. ప్రపంచంలోనే అతి పెద్ద రెస్క్యూ ఇంకా రీహాబిలిటేషన్ సెంటర్ కట్టారు యానిమల్స్ కోసం, వైల్డ్ లైఫ్ యానిమల్స్ ని సేవ్ చేయడానికి. దానికే వీళ్ళు వంతగా నేమ్ పెట్టారు. అనంత్ అంబానీ ఇతనే స్టార్ట్ చేశారు అనుకుంటా. 1-2 కాదు 3,000 ఎకరాల ప్లేస్ ని తీసుకుని, అదే జామ్నగర్ లో మాటిమాటికి వినుంటారు కదా న్యూస్ లో కూడా, జామ్నగర్ జామ్ అయిపోయిందని ఇలా పెళ్లికి వాళ్ళకి. అక్కడే 3,000 ఎకరాల ప్లేస్ ని తీసుకుని యానిమల్ షెల్టర్ ని, వైల్డ్ యానిమల్ షెల్టర్ ని క్రియేట్ చేశారు. ఇక్కడ యానిమల్ కోసం మెడికల్ ఫెసిలిటీస్ ఇంకా చాలా ఉంటాయి అనుకోండి ఆ జంతువుల్ని కాపాడడానికి. ఇప్పటిదాకా అయితే వీళ్ళు 2,000 యానిమల్స్ ని తీసుకొని వచ్చి ఇక్కడ జాగ్రత్తగా పెంచుతూ ఉన్నారు. దాదాపు ఒక 43 టైప్ ఆఫ్ యానిమల్స్ అంట అన్ని. మేబీ అంబానీ వాళ్ళ అబ్బాయికి ఏనుగులు అంటే ఎక్కువ ఇష్టమై ఉండదు, అందుకే వీడియోలు ఎక్కువగా ఏనుగులనే చూపిస్తున్నాడు. అయితే ఇప్పుడు యానిమల్స్ ఎలాగూ హ్యాపీ, దాంతో పాటు ఆ బాలీవుడ్ బాంబులు ఎంత హ్యాపీనో మనకు తెలియదు కానీ జామ్నగర్ జనాలు మాత్రం ఇప్పుడు ఆనందంలో మునిగి తేలుతా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మామూలు డెవలప్మెంట్ లేదు. ఒక పక్క దీన్ని తీసుకొని వచ్చావు కదా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, దీని వల్ల ప్లేస్ లో ఇప్పుడు 10,000 కంటే ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా అన్ని జాబులు క్రియేట్ అవుతున్నాయి. అసలు అదంతా కూడా మనం వదిలేసిన ఇక్కడ అంబానీ వాళ్ళ నాన్నలు, తాతలు, ముత్తాతలు అందరూ ఇక్కడే పుట్టారులేండి జామ్నగర్ లోనే. అందువల్ల వీళ్ళ ఫ్యామిలీ ఈ జామ్నగర్ ని పిచ్చెక్కించి దడదడలాడిస్తున్నారు. వెళ్ళి చూడండి అక్కడ మామూలు డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు ఇంకా ఈ పెళ్లి మొత్తం ఈ హడావుడి అంతంతా జరుగుతుంది, అది కూడా అంతా అక్కడే కదా. ఆ లెక్కను చూసుకుంటే కోట్లు ఇన్వెస్ట్మెంట్ అక్కడ జరుగుతుంది. ఇప్పుడు ఎలాగో పెళ్లికి అయ్యే కోట్లు ఖర్చు అంతా అక్కడే అవుతుంది. ఈ టైంలో జామ్నగర్ లో ఉన్న వాళ్ళకైతే సంపాదించుకున్న వాళ్ళకి సంపాదించుకున్నంత అనుకుంటా. తర్వాత కూడా వీళ్ళు అక్కడ బేభత్సమైన డెవలప్మెంట్ ఎలాగో చేస్తున్నారండి. మా తాత ముత్తాతల వల్లే మేము పుట్టాం, వాళ్ళు కూడా ఇక్కడే పుట్టారు కాబట్టి మేము డెవలప్ చేస్తామని. చూడండి ఇంకొన్ని రోజుల్లో ఇండియాలోనే ఒక ఫేమస్ సిటీ అయిపోయింది ఆ జామ్నగర్. ఆ వంతగా వైల్డ్ శాంక్చురీ మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకైతే పిచ్చెక్కించింది. 3,000 ఎకరాలు, వరల్డ్ లోనే అన్నిటికంటే పెద్దది వైల్డ్ లైఫ్ కోసం. ఫ్రెండ్స్, మీకు 200 సంవత్సరాల క్రితం పరిస్థితి తెలిసిందే కదా. బ్రిటిష్ వాళ్ళు పిచ్చి కుక్కల్లాగా ఇండియా మీద పడి కొనుక్కొని తింటూ ఉన్న టైం అది. అయితే ఆ టైంలో తెల్లవాళ్ళ మెయిన్ ఆఫీసర్స్ అందరూ ఆ ఢిల్లీలో పడి అక్కడే పెద్ద ఇల్లులు కట్టుకుని తిరుగుతూ ఉండేవాళ్ళు. గవర్నమెంట్ ఆఫీసులు ఎక్కువ ఉండేవి కదా, పెద్ద వాళ్ళందరూ అక్కడే ఎక్కువ ఎగురుతున్నారు కదా. అయితే అప్పుడే వాళ్ళకి వాటి మధ్య ఒక ప్రాబ్లం వచ్చింది. అదేంటంటే ఢిల్లీలో ఆ టైంలో కోబ్రాస్, అవే పాములు తెగుండేవంట. జనాలతో పాటే పాములు కూడా కలిసిమెలిసి పెరుగుతున్నాయో అన్నట్టు ఎక్కడ చూసినా ఆ కోబ్రాసే ఎక్కువగా కనిపిస్తున్నాయంట. దానివల్ల తెల్లలో ఏమో ఎడుతూ ఉన్నారు. దాంతో ఏం చేయాలని ఆలోచించి ప్రాబ్లం గా ఉందని బ్రిటిష్ వాళ్ళు ఒక స్కీమ్, ఒక ప్లాన్ తీసుకొని వచ్చారు. అదేంటంటే ఎవరైనా సరే కోబ్రాస్ ఉన్నాయిగా వాటిని పట్టుకొని చంపేసి తీసుకొని వస్తారు, రివార్డ్ కింద డబ్బులు ఇస్తామని అనౌన్స్మెంట్ ఇచ్చారు. పొద్దున అనౌన్స్ చేస్తే మధ్యాహ్నం నుంచే స్టార్ట్ చేసేసారు జనాలు. ఎత్తకొస్తానే ఉన్నారు. ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళిపోయి వాటిని చంపేస్తూ ఢిల్లీ మొత్తాన్ని క్లీన్ చేసే పడిలో పడిపోయారు అందరు. తెచ్చిచ్చిన వాళ్ళకి యాజ్ యూజువల్ గా బ్రిటిష్ వాళ్ళు చెప్పినట్టు డబ్బులు తెచ్చిస్తున్నారు. వాటి కౌంట్ కూడా చూసే కొద్దీ తగ్గిపోతూ ఉన్నాయి. ఇదిగా మా దెబ్బ, ఇండియా వాళ్ళని మేము ఇట్ట వాడుకుంటామని చెప్పి బ్రిటిష్ వాళ్ళ కాలర్లు, ప్యాంట్లు, టోపీలు ఎగరేసుకుంటూ తిరుగుతున్నారు. అలా కొన్ని రోజులు నడుస్తూ ఉంది. పాములేమో తెస్తూ ఉన్నారు. అలా చాలా రోజులు అయిపోయింది. కానీ ఇప్పటికి కూడా జనాలు తీసుకొని వస్తూనే ఉన్నారు, డబ్బులు తీసుకొని వెళ్తూనే ఉన్నారు. మామూలుగా అయితే మన వాళ్ళు తీసుకొని వెళ్లే దెబ్బకి ఆ కౌంట్ కి సిటీలో ఏంది మొత్తం ఇండియాలోనే 4 రోజుల్లోనే ఖాళీ అయిపోవాలి. అన్ని తీసుకొని వచ్చి డబ్బులు ఎత్తపోతున్నారు. బ్రిటిష్ వాళ్ళకి ఏం అర్థం కాల, అసలు ఏం జరుగుతుందో అని వెళ్ళి చూస్తే ఏం పని చేయకుండా హ్యాపీగా డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి జనాలు ఆ పాముల్ని ఇంకా ఎక్స్ట్రాగా కావాలని పెంచుతూ ఉన్నారు వాళ్ళే సొంతగా. అప్పుడు దాకా అయితే అవి ఎలా పెడితే ఎక్కడెక్కడో కొన్ని చోట్ల ఉండేవంతే. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ జనాలే పెంచడం మొదలు పెట్టేశారు. ఈ విషయం తెలిసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళకి దిమ్మ తిరిగిపోయింది. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు మమ్మల్ని మోసం చేస్తారా, ఇంకా డబ్బులు ఏమో వెళ్ళిపోండి అని వాళ్ళ రివార్డు ఉంది కదా దాన్ని క్యాన్సిల్ చేసేసారు. ఆ దెబ్బకి ఇంకా జనాలంతా ఇంకేం చేస్తాం, సర్లేండి ఆపేశారు కదా, ఇంకా మీరే ఉంచుకోండి అని చెప్పి ఇన్ని రోజులు పెంచిన వాటన్నిటిని మొత్తం ఒక్క దెబ్బకి ఒక్కసారి వదిలేశారు. అప్పట్లయితే బ్రిటిష్ వాళ్ళు జనాల దగ్గరికి వచ్చి అక్కడ ఇక్కడ మాకు పాములు కనిపిస్తున్నాయా పట్టుకోండి అని చెప్పి అడిగేవాళ్ళు. ఇప్పుడు ఇంకా అక్కడ ఇక్కడ కాదు, ఎక్కడ పెడితే అక్కడ మొత్తం అయ్యే ఉన్నాయి. ఇంకోసారి నుంచి ఇట్లాంటి ఐడియాలు తీసుకొని వచ్చేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటాం అనుకుంటా. ఫ్రెండ్స్, మీకు తెలుసా మన భూమి మీద చాలా జీవులు ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయని చెప్పి మనం వింటూ ఉంటాం. అదే నాశనం అయిపోతూ అంతరించిపోతున్నాయని వింటూ ఉంటాం. అంటే వాళ్ళ జాతికి సంబంధించిన ఒక్క జీవి కూడా లేకుండా మాయమైపోవడం. ఈ రకంగా ఇప్పుడు దాకా భూమి మీద ఎన్ని రకాల జీవులు కనుమరుగైపోయాయో తెలుసా? భూమి మీద ఉన్న జీవుల్లో 99% జీవులు ఇప్పటికే ఎక్స్టెంట్ అయిపోయాయంట. అంటే అది మన భూమి యొక్క ఫస్ట్ బర్త్డే నుంచి ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళందరినీ లెక్కేసుకుంటే అన్ని రకాలు ఎక్స్టెంట్ అయిపోయి, ఆ లెక్కలో కౌంట్ వేసుకొని చూసుకుంటే ఇప్పుడు దాకా 5 బిలియన్ స్పీసీస్, 5 బిలియన్ రకాలంట. అన్ని
అన్ని రకాల ఎక్స్టెంట్ అయిపోయి మనుషులు వచ్చాక కూడా చాలా రకాల ఎక్స్టెంట్ అయిపోయి అనుకోండి. ఎగ్జాంపుల్ గా చూసుకుంటే క్వాగా అనే ఒక జీవి ఉంది, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఏంటో ఇది గాడిద జీబ్రానా గుర్రమా ఏం అర్థం కావట్లేదని అనుకోవచ్చు. అయితే మీకు కరెక్ట్ గానే డౌట్ వచ్చిందిలేండి. ఇది ఒక జీబ్రాకి సంబంధించిన జాతికి సంబంధించింది. సగం జీబ్రా ఇంకా సగం గుర్రం అంట. అట్ట కూడా పుడతాయి మరి. మీరు భూమిని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. ఈ టెట్ట బుట్టే అని తెలిస్తే అసలు షాక్ అయిపోతుంది. అది ఎందుకులే గానీ 1700-1800 సంవత్సరం టైంలో సౌత్ ఆఫ్రికాలో ఇవి బాగా ఎక్కువగా ఉండేవి. దండిగా ప్రశాంతమైన జీవితం బతుకుతూ ఉండేవి. కానీ ఇప్పుడు చూసుకుంటే అంబానీ లాంటి వాళ్ళు మంచిగా పెద్ద పెద్దవి కట్టేసి ఇట్లాంటి జీవులను కాపాడుతున్నారు అనుకోండి. కానీ అప్పట్లో బాగా ఎక్కువగా సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళే ఉండేవాళ్ళు. ఇదేదో కొత్తగా ఉంది, దీన్ని పట్టుకొని చంపేస్తే మనకు మంచి పేరు వచ్చిద్దేమో అని చెప్పి తుపాకులు ఎత్తుకుని దాన్ని చంపేస్తానని దాన్ని వెనకాలే పరిగెత్తేవాళ్ళు. ఎక్కడ కనిపిస్తున్నా వాటిని చంపేసుకుంటూ దాన్ని పట్టుకున్న వాళ్ళు ఇంకా పెద్దనేం వావు నువ్వు తోపుగా అనుకుంటూ ఉండేవాళ్ళు. ఇలా యాజ్ యూజువల్ గా సుగ్గుమాలిన పనులు చేయడం మనుషులకు అలవాటే కాబట్టి వాటి వెనకాల పడి చంపి 100 సంవత్సరాలకి భూమి మీద ఒక్కడు కూడా లేకుండా మొత్తం చంపి పడేసేది. 1883లో డిక్లేర్ చేసేసేది, మనుషులు ఓకొక్కల్లా వాటి మీద పడి ఆల్రెడీ అన్ని చంపేశారా, మేము ఇంకా ఎతకండి వాటిని ఏడ చంపుదామని చెప్పి, ఎందుకంటే అవి లేవు, అటు సైడ్ పోయి జింకల్ని ఇంకేమైనా ఉంటే ఎత్తుక్కొని సావండదా అని చెప్పి. అయితే చెప్పాలంటే ఒకే ఒక్కటి ఉండాలి. ఆ ఒక్కటి కూడా ఆమ్స్టర్డామ్ జూలో లాస్ట్ గా ఒకటి ఉండాలి. అయితే కొన్ని రోజులకి అది కూడా చనిపోయింది. అప్పుడే అనౌన్స్ చేశారు ఇంకా మొత్తం పోయాయని. మనం చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని జీవులు ఆకాశం నుంచి ఉలకలు పడడం, అదే డైనోసార్ టైప్స్, అలాగే అగ్ని పర్వతాలు పేలడం, ఫుడ్ దొరక్కో, వేడి ఎక్కువయ్యో, చలి ఎక్కువయ్యో, ఇలా నేచురల్ రీజన్స్ చాలా ఉండి ఎక్స్టెంట్ అయిపోయాయి. కానీ పాపం ఇది ఒక్కటే మనుషుల బోధకొంట ఆలోచన వల్ల చచ్చిపోయింది. అదే అంతరించిపోయింది. చచ్చిపోయిన ఒక రకం అంతరించిపోయింది. ఫ్రెండ్స్, మీకు యారిజోనా తెలుసా? అమెరికా పక్కలో అటు సైడ్ ఉంటదిలేండి. ఈ ప్లేస్ ఒకదానికి బాగా ఫేమస్. అదే అండి, పెద్ద పెద్ద టోపీలు ఎట్టుకుని, జోబుల్లో 2-3 తుపాకులు ఎట్టుకుని గుర్రాల మీద పడి తిరుగుతా ఉంటారు అడవి ప్రాంతాలని. తెలుగులో కూడా చాలా సినిమాల్లో వచ్చాయి కదా ఇట్లాంటి వాటి మీద. ఆ కల్చర్ అంతా ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది అనుకోండి. సినిమాలు తెచ్చి మంచి హిట్లు కూడా కొట్టుకున్నది. అంటే 1800, 1900 ఆ టైంలో అక్కడ పెద్దగా లాస్ ఉండేవి కాదు. అంటే కోర్టు నియమాలు పెద్దగా ఉండేవి కాదు. ఎవడు పెడితే వాడు తుపాకులు ఎత్తుకోవడం, చంపడం, తెగడం ఇదే పని. ఎగ్జాక్ట్ గా అప్పుడే 1890లో వాళ్ళ న్యూస్ పేపర్ లో ఒక న్యూస్ వచ్చింది. అదేంటంటే డైనోసార్ రేంజ్ లో ఉన్న ఒక పెద్ద పక్షి లాంటి జీవి ఆకాశంలో వీళ్ళ ఊర్ల మీద నుంచి దేశం మీద నుంచి వెళ్తూ ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇదేదో బాగుందని పిచ్చోళ్ళలాగా తుపాకులు పట్టుకుని దాన్ని కాల్చేశారంట. అలా అతి పెద్ద జీవిని చంపేసి దాన్ని పట్టుకొని ఊళ్ళోకి లాక్కుంటా ఎత్తుకొచ్చారంట. ఇలా తీసుకొచ్చామని చెప్పి దానికి సంబంధించిన ఫోటోల్ని కూడా చంపిన వాళ్ళు ఫోటో తీసి పెట్టుకున్నారు. మామూలుగా ఆ టైంలో సింహాలు పులుల్ని వాటిని చంపేస్తే దాని మీదకి ఎక్కి ఇలాగే ఫోటోలు తీసుకుంటూ ఉంటారు కదా, వీళ్ళు ఇలాగే ఫోటో తీసేది. ఆ తర్వాత నుంచి ఎగ్జాక్ట్ గా అదే ప్లేస్ లో చాలా మంది సేమ్ ఇలాంటి ఫోటోల్ని అలాంటి పెద్ద పక్షిని పట్టుకున్నామని చెప్పి ఫోటోల్ని తీయడం స్టార్ట్ చేసేది. అయితే దాన్ని చూస్తే అచ్చం డైనోసార్ సంబంధించిన పక్షిలాగే ఉంటుందంట. సగం మందికి ఈ పాటికి అర్థమైపోయి ఉంటది, ఇడు మరీ యాక్షన్ చేస్తున్నాడు, లక్షల సంవత్సరాల క్రితం మాయమైపోయిన డైనోసార్లు మళ్ళీ ఎగురుకుంటా వీళ్ళు ఊర్లోకి వచ్చాయి, అప్పటి నుంచి ఏందా ఇదని కరెక్ట్ గానే ఆలోచించాలండి. నిజంగానే అది ఆ టైంలో కావాలని తీసిన కొన్ని ఫోటోలు. ఒక వెబ్ సిరీస్ లాంటిది వాళ్ళు అప్పుడు తీసుకున్నావులేండి. దానికి పబ్లిసిటీ గట్టిగా చేద్దామని ఈ విధంగా కావాలని తయారు చేసి న్యూస్లో కూడా నిజంగానే ఉందని చెప్పి వేయించారు. మేము పట్టుకున్నామని చంపేశాము, వేసేసామని. అదో పెద్ద టీవీ షో. ఆ టైంలో మరి ఆ టీవీ షో హిట్ అయిందో లేదో తెలియదు కానీ ఇలా తీసిన ఆ స్టంట్ మాత్రం బాగా పెద్దగా హిట్ అయిపోయింది. అంటే ఇలాంటి జీవి ఎగ్జాక్ట్ గా ఒక టైంలో ఉండేది. లక్కీగా మనుషులు లేని టైంలో పుట్టింది కాబట్టి ఎక్కువ సంవత్సరాలు బతికింది. ఆ తర్వాత ఉలకబడి చచ్చిపోయింది. మనుషులు వచ్చిన ఎలాగో లేపేస్తా, ఎందుకు వచ్చిన వాళ్ళని ముందే పోయాయి. దీని గురించి మీరే ఉంటారు, కామెంట్స్ చెప్పండి. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు ఇంకా ఉంటే మా ఛానల్ చెక్ చేసి చూడండి. బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట కొట్టడం మర్చిపోద్దు. కాకపోతే వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ రావు. థ్యాంక్ యూ.